బ్రేకింగ్ న్యూస్ 700 కోట్ల రూపాయల భూముల కబ్జా ఆరోపణలు ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశంలో మాజీ సీఎం జగన్ ప్రస్తావన కూడా వినిపిస్తోంది. తనను బెదిరించి 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మాజీ సీఎం జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ హర్మసింగ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే సింగ్ ఏసీబీ అదుపులో ఉన్నారు. ఇప్పుడు గత ఏడాది ఆయన ఇంట్లో ఏసీబీ సోదాల తరువాత ఆయన పరారయ్యాడు. మరోవైపు ఈ విషయం శ్రీకాంత్ స్పందించారు. తాను తప్పు చేసి ఉన్నట్టు రుజువైతే గనక ఆయన ఏం చేయడానికైనా సిద్ధం అంటూ కూడా సవాల్ విసిరారు. శ్రీకాంత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీ అని ఆరోపిస్తున్నాడు సింగ్. ఈ భూములన్నీ విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కడియం ప్రాంతాల్లోనే ఉన్నాయన్నది సింగ్ ఇచ్చే వివరణ. అక్రమ రిజిస్ట్రేషన్ ఒప్పుకోకపోవడంతో తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఆయన విడుదల చేయాలంటే ₹1 కోటి ఇవ్వాలని తన కొడుకును డిమాండ్ చేశారని కంప్లైంట్ చేశారు. ₹1 కోటి తమ దగ్గర వసూలు చేసి తనను రిలీజ్ చేశారని, ఆ తర్వాత బలవంతంగా ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సింగ్ వర్షన్ ఇలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ కూడా రెస్పాండ్ అయ్యారు. తన దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఎవరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని ఆయన చెబుతున్నారు. ఆరోపణలు చేస్తున్న సింగ్ తన స్నేహితుడనేది శ్రీకాంత్ వర్షన్. ఆయనే తనకు 40 లక్షలు ఇవ్వాలని చెబుతున్నాడు ఆయన. ఈ ఆరోపణల వలన తన ఫ్యామిలీలో కూడా గొడవలు జరుగుతున్నాయని అంటున్నాడు శ్రీకాంత్. బిగ్ టీవీ వారికి నమస్కారం అన్న. నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని, అతను నాకు ఏదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడని మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారనేది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వాజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి ఒకసారి. నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి. ఇంకోటి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను. మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది. మా ఫాదర్ దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి కాంట్రాక్టులు చేసిన వ్యక్తి. నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను వైన్ షాపులు చేశాను, ఇసుక సిండికేట్లు చేశాను. నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము. నేను కానీ మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను, నా కుటుంబాన్ని ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది. ఇద్దరి వర్షన్స్ విన్న తర్వాత ఎవరి మాట నిజమేంటో తేలాలి. ఇప్పటికే సింగ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు శ్రీకాంత్ మనకు అందుబాటులోకి వచ్చారు.
700 కోట్ల రూపాయల భూముల కబ్జా ఆరోపణలు ఏపీలో సంచలనంగా మారింది. ఈ అంశంలో మాజీ సీఎం జగన్ ప్రస్తావన కూడా వినిపిస్తోంది. తనను బెదిరించి 700 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను మాజీ సీఎం జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అన్నది ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్టర్ ధర్మసింగ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే సింగ్ ఏసీబీ అదుపులో ఉన్నారు. గత ఏడాది ఆయన ఇంట్లో ఏసీబీ సోదాల తరువాత ఆయన పరారయ్యారు. మరోవైపు ఈ విషయం శ్రీకాంత్ కూడా స్పందించారు. తాను తప్పు చేసినట్టు రుజువైతే గనక ఆయన ఏం చేయడానికైనా సిద్ధం అంటూ సవాలు విసిరారు. శ్రీకాంత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీ అని ఆరోపిస్తున్నారు సింగ్. ఈ భూములన్నీ కూడా విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కడియం ప్రాంతాల్లోనే ఉన్నాయనేది సింగ్ ఇచ్చే వివరణ. అక్రమ రిజిస్ట్రేషన్ ఒప్పుకోకపోవడంతో తనను కిడ్నాప్ కూడా చేశారని, కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఆయన. రిలీజ్ చేయాలంటే ₹1 కోటి ఇవ్వాలని తన కొడుకును డిమాండ్ చేశారని కంప్లైంట్ చేశారు. ₹1 కోటి తమ దగ్గర వసూలు చేసి తనను రిలీజ్ చేసిన తరువాత బలవంతంగా భూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది ఆయన ఆరోపణ. అయితే సింగ్ వర్షన్ ఇలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన వర్షన్ మరోలా కనిపిస్తోంది. తన దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు గనక ఉంటే ఎవరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని ఆయన చెబుతున్నారు. ఆరోపణలు చేస్తున్న సింగ్ తన స్నేహితుడనేది శ్రీకాంత్ వర్షన్. ఆయనే తనకు 40 లక్షలు ఇవ్వాలని చెబుతున్నారు. ఈ ఆరోపణల వలన తన ఫ్యామిలీలో కూడా గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు శ్రీకాంత్. ఇదే అంశంపై డీటెయిల్స్ ను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. బిగ్ టీవీ వరుసగా ప్రసారం చేసిన 700 కోట్ల ఈ భూ స్కామ్కు సంబంధించి ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతోంది. అటు ఏసీబీ అధికారులు ఆరాధిస్తున్నారు, పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద ఆరా తీస్తుంది. ఏదైతే బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు కావచ్చు, ఇందులో సింగ్ రాసిన లేఖ కావచ్చు, అట్లాగే భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, పక్కా ఎవిడెన్స్తో బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రాజకీయాల్లో ఒక్కసారిగా ఉలికిపడేలా చేసాయి. అంటే గత ప్రభుత్వ హయాంలో, అంటే జగన్ సీఎంగా ఉన్న సందర్భంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి కావచ్చు, ఇతరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా అధికారులను బెదిరించారు, ఏ విధంగా భూములను కబ్జా చేసి వాటిని తమ పేరు మీదకి రాయించుకున్నారు అనేది ఈ స్కామ్ ద్వారా బయటకు వస్తుంది. సో పర్టికులర్గా ఇప్పుడు సింగ్ రాసిన లేఖ అనేది ఇప్పుడు బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం సింగ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి కూడా తరలించారు. వాస్తవానికి ఏసీబీ అదుపులో వాళ్ళు ఉంచుకోవడానికి లేదు. వాళ్ళు అరెస్ట్ చేసిన వెంటనే అదే కేసులో ఆయన్ని రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. వాస్తవానికి ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నారని మనం చెప్తున్నాం, కానీ ఆయన రిమాండ్లో ఉన్నారన్న విషయాన్ని ఏసీబీ అధికారులు మనకి క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఇక ఏపీలో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా ఇది బిగ్ టీవీ ప్రసారం చేసిన ఈ కథనం మీద ఒక డిస్కషన్ జరుగుతోంది. ప్రతి ఒక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా అవినీతి పరులైన కొంతమంది ఉలిక్కి పడుతూ ఉన్నారు. ఎక్కడ మా పేరు బయటకు వస్తుందో, ఎక్కడ మా ఆఫీస్ నుంచి ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసామన్న విషయం బయటపడిపోతుందని కొంతమంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే నిజాయితీగా పనిచేసిన సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, లీగల్గా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇల్లీగల్గా యజమానికి కూడా తెలియకుండా అవతల వాళ్ళ ప్రాపర్టీస్ని చట్టవిరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా యువతల వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక చట్ట విరుద్ధమైన కార్యక్రమం. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ భూముల రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఇల్లీగల్గా నేనే చేశాను, అది కూడా జగన్ పిఏ కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, అట్లాగే జగన్ సోదరుడైన సునీల్ రెడ్డి, ఇలా వీళ్ళందరూ కూడా తనకు ఫోన్ చేసి బెదిరించబట్టి ఈ విధమైన తప్పుడు రిజిస్ట్రేషన్ తాను చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు సింగ్ చేసిన
ప్రధానమైన ఆరోపణ. అంటే తాను తప్పు చేశానని ఒప్పుకుంటూనే ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో ఇంకా కొన్ని వందల కోట్ల భూములను వేరొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలని తన మీద ఒత్తిడి తీసుకొస్తే తాను చేయలేనని చెప్పడం వల్లే తన మీద ఏసీబీ కేసు బనాయించారనేది, తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి ₹1 కోటి వసూలు చేశారు అనేది సింగ్ చేసిన ప్రధానమైన ఆరోపణ. ఆయన ఆరోపణ చేసింది ఆషామాషి వ్యక్తుల మీద కాదు, స్వయంగా భారతిరెడ్డి గారు అంటే జగన్ గారి భార్య మీద ఆరోపణలు చేశారు, జగన్ గారి సోదరుడు సునీల్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు, జగన్ పిఏ కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర రెడ్డి పేరు మీద ఆయన ఆరోపణలు చేశారు. అట్లాగే అడ్మిన్ రిజిస్ట్రార్ అయిన రామారావు పైన కూడా ఈయన గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, కాపు సంఘం నాయకుడిగా కూడా ఉన్నారు రామారావు. సో పడమట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎక్కువ కాలం పనిచేశారు. ఆయన కూడా అనేక అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. ఆయన మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రామారావు అనే వ్యక్తి ఏదైతే సింగ్కి సంబంధించిన సింగ్ చేసిన చట్టవిరుద్ధమైన రిజిస్ట్రేషన్లకు సంబంధించి అవినీతికి సంబంధించి ఆధారాలను ఏసీబీకి పంపించి సింగ్ పైన ఏసీబీ దాడి చేయించి ఆయన అరెస్ట్ చేయించేలా చేసింది రామారావు అనేది ఇక్కడ సింగ్ చేస్తున్న ఆరోపణ. అట్లాగే ప్రస్తుతం రామారావు ఎక్కడున్నాడు, సో ఆయన డ్యూటీలో ఉన్నాడా రిటైర్డ్ అయ్యాడా అని చెక్ చేసినప్పుడు ఆయన ప్రస్తుతం ఇంకా రన్నింగ్లోనే ఉన్నారు. ఆయన ఆడిట్ రిజిస్ట్రార్ పోస్ట్లో ఉన్నారు కె రామారావు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడని చెక్ చేస్తే 4 రోజుల క్రితం అంటే సింగ్ అరెస్ట్ అయ్యే ముందు రోజే రామారావు అమెరికా చెక్కేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ వ్యవహారంలో నేను నిండా మునిగిపోతాను, నన్ను కూడా అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమై రామారావు వేరే దేశానికి పారిపోయినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసు వ్యవహారం ఇంత సీరియస్నెస్గా ఉంది. ఒక పక్క సింగ్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వ్యవహారం బయటకు వచ్చి ఏసీబీ కూడా సీరియస్గా దీనిపైన విచారం జరుపుతోంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కూడా అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి కూడా ఈ డాక్యుమెంట్లు పంపి ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ జరిగాయా లేదా లీగల్గా జరిగాయా, ఈ ప్రాపర్టీస్ ఎవరివి, వీటికి సంబంధించిన యజమానులు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారని ఎంటైర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి కూడా డీటెయిల్స్ కావాలని అడిగారు. సో ఇదంతా జరుగుతున్న తరుణంలోనే ఇప్పుడు ఆడిట్ రిజిస్ట్రార్ అయిన కె రామారావు అమెరికా పారిపోవటం అనేది ఇప్పుడు అత్యంత సంచలనంగా కనపడుతుంది. ఇక రెండోది ఇదే జరుగుతున్న సందర్భంలో ఈ డాక్యుమెంట్లన్నీ కూడా సింగ్ రిలీజ్ చేశారు. ఏదైతే తనని అరెస్ట్ చేస్తారని తెలిసిన వెంటనే సింగ్ చేసిన పని ఏంటంటే చేమకుర్తి శ్రీకాంత్ పైన పేరు మీద చేమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతు చౌదరి పేరు మీద చట్టవిరుద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ కూడా మీడియాకు అందించి సోషల్ మీడియాలో వదిలేసి ఆ తర్వాత ఒక కంప్లైంట్ లెటర్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాసి తాను ఏసీబీ అధికారులు అరెస్ట్ కావడం జైల్లోకి వెళ్ళి కూర్చున్నారు. అంటే తాను మునగటమే కాకుండా అందరిని ముంచే ప్రయత్నం ఇక్కడ చేశారు. కానీ సింగ్ ఏమన్నా కరెక్ట్ అయిన వ్యక్తి అంటే సింగ్ కూడా కరెక్ట్ వ్యక్తి కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా పర్టికులర్గా విజయవాడలో ఎవరు అడిగినా కూడా గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ అంటే ఎంతటి అవినీతి పరుడు అనేది వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సింగ్ ఇక్కడ తక్కువడు కాదు. ఇక్కడ రామారావు అతను అలిగేషన్ చేసిన రామారావు తక్కువడేం కాదు. సో వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చింది ఇప్పుడు చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ పాత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీకాంత్ కూడా మనతో పాటు మాట్లాడటానికి లైవ్లోకి కొద్దిసేపట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో అలాగే రాత్రి కూడా బిగ్ టీవీతో ఆయన మాట్లాడుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అనవసరంగా ఇది వాళ్ళ మధ్య ఉన్న వ్యవహారంలో నన్ను అనవసరంగా లాగుతున్నారు అనేది చేమకుర్తి శ్రీకాంత్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. సో ఇప్పుడు సింగ్ రాసిన లెటర్ మీద సో ఆయన ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ అంటూ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ మీద శ్రీకాంత్తో కూడా మనం కొద్దిసేపట్లో మాట్లాడదాం. దానికన్నా ముందు ప్రస్తుతం రామారావు ఎక్కడున్నాడు, ఆడిటర్ రిజిస్టర్ అయిన రామారావు ఎందుకు పారిపోయాడు అమెరికా అనేది అత్యంత కీలకంగా మనకు కనిపిస్తోంది. ఇక రెండోది ఇప్పుడు ఏసీబీ అరెస్ట్ చేసిన సింగ్కి అలాగే చేమకుర్తి శ్రీకాంత్కి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియోలు సింగ్ బయటికి రిలీజ్ చేశాడు. సో సింగ్ ద్వారానే ఆడియోలు బయటకు వచ్చాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆడియోలు ఒకటి రిలీజ్ చేస్తే శ్రీకాంత్ రిలీజ్ చేయాలి లేదా సింగ్ రిలీజ్ చేయాలి. సో శ్రీకాంత్కి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఆరోపణ చేస్తున్నది కంప్లైంట్ ఇచ్చింది సింగ్ కాబట్టి సింగ్ ఫోన్ నుంచి ఆడియోలు బయటకు వచ్చాయి. అందులో చేమకుర్తి శ్రీకాంత్కి అండ్ సింగ్కి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ విషయాల మీద డిస్కషన్ జరిగింది. ఒక వ్యక్తి గురించి ప్రధానంగా డిస్కస్ చేసుకున్నారు. అది రామారావు గురించా లేకపోతే ఇంకొక వ్యక్తి గురించా అన్నది చూడాల్సి ఉంటుంది. రెండోది అప్పటి జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డి అంటే కేఎన్ఆర్ గురించి ఎక్కువగా డిస్కషన్ ఇందులో జరుగుతోంది. మధ్యలో ధనుంజయ రెడ్డి ప్రస్తావన వచ్చింది, పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది, కన్నబాబు ప్రస్తావన వచ్చింది ఆడియోలో. సో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. చేమకుర్తి శ్రీకాంత్ చెప్తున్నది ఒకటే, సింగ్ అనే వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తే కానీ తన పేరు మీద కూడా ఇల్లీగల్గా కొన్ని రిజిస్ట్రేషన్ చేసి ఉంటాడేమో అన్న అనుమానం ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో 700 కోట్ల భూములకి ఇప్పుడు సింగ్ చేసిన ఆరోపణలకి తనకి ఏ సంబంధం లేదు అనేది శ్రీకాంత్ చెప్తున్న మాట. ఆయన అందుకని రాత్రి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోను కూడా బిగ్ టీవీ ఇప్పటికి 2-3 టైమ్స్ మనం
టెలికాస్ట్ చేస్తూ వచ్చాం. ప్రస్తుతం సింగ్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సారీ, శ్రీకాంత్, చేమకుర్తి శ్రీకాంత్, వివాదంలో అలిగేషన్ ఎదుర్కొంటున్న చేమకుర్తి శ్రీకాంత్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. యా, నా వాయిస్ క్లారిటీ ఉందండి? నా వాయిస్ క్లారిటీ ఉందా? యా, క్లారిటీ సార్. నమస్కారం అండి. గుడ్ యా మార్నింగ్. యా ఇప్పుడు సింగ్ రాసిన హలో. లేఖ మీరు చూసుంటారు. సో మీకు కావాలంటే మళ్ళీ చదివి వినిపిస్తాను. ఇందులో పర్టికులర్గా మీ మీద రాశారు. మీ మీద రాసిన పాయింట్ ఏంటంటే, చెప్పండి సార్. నా పై అధికారి అయిన ఆడిట్ రిజిస్ట్రార్ కె రామారావు కూడా భాగస్వాముడు అయి ఉన్నాడు. ఇందులో చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయాన భారతీరెడ్డి గారి బినామీ అయినందున కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఒకటి, నంబర్ 1. రెండోది, చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా వద్దకు పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల కొన్ని వందల కోట్ల విలువైన భూములను చేమకుర్తి శ్రీకాంత్ ఆయన రెండో భార్య అయిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకటి. ఇక మూడో అలిగేషన్, నన్ను గోవాలో నిర్బంధించి నా దగ్గర నుంచి ₹1 కోటి వసూలు చేశారు. తర్వాత చేమకుర్తి శ్రీకాంత్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఇది ఎంటైర్ మీ మీద సింగ్ చేసిన ప్రధానమైన ఆరోపణ. ప్రస్తుతం సింగ్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. ఏం చెప్తారు ఇప్పుడు సింగ్ చేసిన ఆరోపణల మీద? ఇప్పుడు సింగ్ చెప్పిన 700 కోట్ల రూపాయల అవినీతి రిజిస్ట్రేషన్స్ నేను చేయించానని అంటున్నారు కదా. నేను రాత్రి కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. 700 కోట్లకు సంబంధించిన ఆస్తులు మీరు ఎక్కడికి వచ్చి నేను మీ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టమన్నా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి నేను లెటర్ రాసిమన్నా రాసి పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఒకటి ఇబ్రహీంపట్నం నాకు తెలిసి సబ్ రిజిస్టార్ సింగ్ ఇబ్రహీంపట్నం ఏరియాలో, ఉన్నదల ఏరియాలో, గాంధీనగర్ ఏరియాలో మాత్రమే పనిచేశాడు. ఓకే. హలో. ఓకే. ఇబ్రహీంపట్నం ఏరియాలో నాకు సంబంధించిన ఒక్క ఆస్తి ఉన్నా, ఇబ్రహీంపట్నం ఏరియాలో ఒక్క ఆస్తి నా పేరు మీద ఉన్నా నేను దేనికంటే దానికి సిద్ధం. ఇంకొకటి ఏంటంటే గాంధీనగర్ ఏరియాలో నా పేరు మీద ఒక్క ప్రాపర్టీ ఉన్నా దేనికంటే దానికి నేను సిద్ధం. పూర్వం నుంచి మా నాన్నగారు 40 సంవత్సరాల నుంచి, నేను రాత్రి కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కాంట్రాక్ట్లు చేశారు, నేను వ్యాపారం చేశాను, మేమంతా ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్. ఇప్పుడు సింగ్ ఏదైతే మీరు ఇప్పిస్తున్నారో, ఏదైతే చూపిస్తున్నారో, గతంలోనే ఒక 1 year బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే నాకు ఫ్రీజ్ చేశారు. ఇంకోటి, సింగ్ రిజిస్ట్రేషన్ అక్రమంగా బెదిరించి చేపించారంటారండి. ఆంధ్రాలో ఉన్నది ఎనీవేర్ అండి. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేది సింగ్ దగ్గర చేస్తే, ఒకవేళ విశాఖపట్నం రిజిస్ట్రేషన్ అనేది సింగ్ దగ్గర చేస్తే విశాఖపట్నం సబ్ రిజిస్టార్ ఓకే చేయాలి. సింగ్ ఓకే చేయడండి. సబ్ రిజిస్టార్ అక్కడ అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉంటేనే విశాఖపట్నం సబ్ రిజిస్టార్ ఓకే చేస్తాడు. లేకపోతే సింగ్ పెట్టినంత మాత్రాన, సింగ్ ఒక్కటి చేసినంత మాత్రాన అవ్వదు. ఓకే. ఒకసారి శ్రీకాంత్ గారు మీరు కొద్దిగా సిగ్నల్ ఏరియాలోకి రండి. యా, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు చేమకుర్తి శ్రీకాంత్, వివాదంలో అలిగేషన్ ఎదుర్కొంటున్న చేమకుర్తి శ్రీకాంత్ చెప్పేది ఒకటే, ఈ వివాదానికి 700 కోట్ల భూముల వ్యవహారానికి తనకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ చేమకుర్తి శ్రీకాంత్ని మనం ఒకసారి టచ్ చేద్దాం. దానికన్నా ముందు ఈ చేమకుర్తి శ్రీకాంత్ ఆయన రెండో భార్య రీతూ చౌదరి మీద అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, సింగ్ రాసిన లేఖలో వీళ్ళ మీద ఏమని ప్రస్తావించారు అనేది మనం ఒకసారి చెక్ చేస్తే, ఇది సింగ్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ఇద్దరికీ కూడా రాసిన లేఖ. 63 ఏళ్ల వయసు ఉన్న సింగ్, బాల నాగధర్మ సింగ్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఇబ్రహీంపట్నం. సో ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్ట్రార్ ఉన్న సందర్భంలో ఆయన మీద ఏసీబీ కేసు ఫైల్ అయింది. ఆయన అక్కడే రిటైర్మెంట్ కూడా అయ్యారు. సో గత సంవత్సర కాలం నుంచి ఆయన కూడా అజ్ఞాతంలో ఉన్నారు, ఒక విధంగా పరారీలో ఉన్నారు. ఏసీబీ కేసు ఫైల్ అయిన తర్వాత ఆయన అబ్స్కాండ్ అయ్యారు. సో 2 రోజుల క్రితం ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో ఆయన రాసిన లెటర్ ఏంటంటే, నేను జూన్ 2024 రిటైర్డ్ అయ్యాను. మా తండ్రి గారైన మధుసూదన్ సింగ్ హిందూ ధర్మవాదులు, భక్తిపరులైనందువల్ల కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భవానీమాత ఆలయం మరియు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని 2011 నుంచి 2022 మధ్య దాతల సహకారంతో పునర్నిర్మాణం చేశాము. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న
కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా దగ్గరికి పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువైన భూములను చీమకుర్తి శ్రీకాంత్, అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్నోసార్లు ఈ పని నేను చేయలేనని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించుకున్నాను. వారు చెప్పిన రిజిస్ట్రేషన్స్ అన్నీ చేయకపోతే నాపై ఏసీబీ రైడ్ చేస్తామని, నీ కుటుంబ సభ్యుల్ని వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తామని, చంద్రబాబు నాయుడు అంతటి వారినే తప్పుడు కేసులో ఇరికించాము, నిన్ను నీ కుటుంబాన్ని ఇరికించి నీవు కట్టించిన దేవాలయాలు అక్రమాస్తులుగా చూపించి జైలుకు పంపుతావని బెదిరించి నా చేత కొన్ని 100 కోట్ల విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బెదిరింపుల్లో నా పై అధికారి అయిన ఆడిట్ రిజిస్ట్రార్ కె రామారావు కూడా భాగస్వాముడై ఉన్నాడు. ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయానా భారతిరెడ్డి గారి బెనామీ అయినందున కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో 100 కోట్లు కూడా కాదు, 1000 కోట్లు అని రాశాడు. ఈ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా నా మీద ఏసీబీ రైడ్ చేస్తామని బెదిరించి నా కష్టార్జితమైన ఇంటిని తాకట్టు పెట్టించి నా వద్ద నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరకు ఇంకా భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెరగడంతో నేను ఇంకా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేనని చెప్పగా నవంబర్ 17, 2023న నేను ఇంట్లో లేని సమయంలో ఏకదాటిగా నా కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితులు ఇళ్లపైకి ఏసీపీ అధికారులను పంపి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ నంబర్ 05 RAC CIU ACB 2023 నమోదు చేశారు. అంతేకాకుండా కొల్లూరులో ప్రజా విరాళాలతో నిర్మించిన దేవాలయాల మీద కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా అక్రమాస్తులుగా చూపించి వాటికి సంబంధించిన అన్ని పత్రాలు తీసుకెళ్లారు. అంతేకాకుండా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఏసీబీ వారి నుంచి నన్ను కాపాడుతానని, నేను లేని సమయంలో మా కుటుంబ సభ్యులను నమ్మించి అక్షరాల ₹1 కోటి వసూలు చేశాడు. వారు డబ్బు అప్పు చేసి మరీ ఇచ్చారు. నన్ను గోవాలో నిర్బంధించి హింసించి రావాల్సిన డబ్బు ₹1 కోటి నా కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేసి వదిలేశాడు. నేను హార్ట్ పేషెంట్ అయినందున అనారోగ్యం రీత్యా ఇంతకాలం బయటికి రాలేకపోయాను. ఇప్పటికీ నాకు వైసీపీ బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ నుంచి ప్రాణహాని ఉంది. దయగల మీరు ఈ విషయంపై విచారణ జరిపి ఏసీబీ అధికారులు ఒత్తిడి నుంచి రక్షించి మరియు చీమకుర్తి శ్రీకాంత్పై తగు చర్యలు తీసుకోగలరు. ఇట్లు తమ విధేయుడు లాలా బాల నాగ ధర్మ సింగ్ అంటూ ఆయన సంతకం చేసి రాసిన 2 పేజీల లేఖ చంద్రబాబు నాయుడు గారికి అండ్ నారా లోకేష్ గారికి. ఈ లేఖ రాసిన తర్వాత రెవెన్యూ శాఖ విచారణ కూడా ఆదేశించింది. 10 రోజుల్లోగా ఏదైతే ఈ సింగ్ ఆరోపించినట్టుగా ఎక్కడెక్కడైతే భూముల ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు జరిగాయో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎంక్వైరీ చేయించి అవి ఇల్లీగల్గా జరిగాయా, నిజంగానే జరిగాయా, యజమాని సమ్మతంతో జరిగిందా, చట్టవిరుద్ధంగా జరిగిందా అనే వివరాలు కావాలి అని ఎంక్వైరీకి ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్స్ అండ్ డిఎం ఈ అధికారి ఇచ్చిన నోట్ ఇది. ఈ నోట్ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి 2 నెలల క్రితం పంపడం జరిగింది. పంపి దాని మీద విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి ఎక్కడెక్కడైతే రిజిస్ట్రేషన్లు ఇల్లీగల్గా జరిగాయంటూ ఇన్ని డాక్యుమెంట్లను దాదాపు ఒక 100 డాక్యుమెంట్లను ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ ప్రభుత్వానికి పంపించారో, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో, మీడియాకు పంపించారో ఈ డాక్యుమెంట్లన్నీ కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా చీమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద రిజిస్టర్ అయ్యాయంటూ ఏకంగా మొత్తం ఈసీలు ప్రింట్అవుట్ తీసి వాటిని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి పీడిఎఫ్లు మొత్తాన్ని మీడియాకు పంపించడం అనేది జరిగింది. ఎంటైర్ ఇన్ని డాక్యుమెంట్లు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. ఒక ప్రాపర్టీ కాదు, 2 ప్రాపర్టీ కాదు, రాజమండ్రిలో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, గుడివాడలో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, మచిలీపట్నంలో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా కూడా ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటి విలువ 600 నుంచి 700 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు సింగ్ ఏదైతే ఇవి ప్రొడ్యూస్ చేశారో తన కంప్లైంట్తో పాటు ఇవి ఇచ్చారో, సో ఈ ఎంటైర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ లీగలా ఇల్లీగల్ అన్న దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. ఇంకోటి సింగ్ ఆరోపించింది మామూలు విషయం కాదు. ఒకటి తనను కిడ్నాప్ చేసి బెదిరించడం, ఒకటి తన మీద పదే ఒత్తిడి తీసుకొచ్చారని అప్పటి సీఎంఓ కార్యాలయం అంటే అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి అధీనంలో ఉన్న సీఎం కార్యాలయం నుంచి ఆయన సోదరుడి వరుస అయ్యే వైఎస్ సునీల్ రెడ్డి కావచ్చు, ఆయన పిఏ కేఎన్ఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బెదిరించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి బినామీ మాత్రమే, ఒరిజినల్ యజమానులు వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు చేయించారు బలవంతంగా అన్నట్టుగా సింగ్ సంచలనమైన ఆరోపణ. అప్పటి జగన్ సీఎంఓ మీద ఈ ఆరోపణ చేశారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద
పూర్తి స్థాయిలో విచారణ అంటే వేగ్గా ఇతను చెప్పిన నిజాలు అయి ఉండొచ్చు, అబద్ధాలు కూడా అయి ఉండొచ్చు. సింగ్ తాను ఎట్లాగో మునిగిపోతున్నాను కాబట్టి తనతో పాటు చాలామందిని ముంచే ప్రయత్నం చేయొచ్చు, లేదా తను ముంచారు కాబట్టి వీళ్ళందరూ కూడా నేను జైల్లోకి పంపాలన్న ఉద్దేశంతో ఆరోపణలు చేయించవచ్చు, లేకపోతే తను ఎట్లాగో అరెస్ట్ చేసేసారు కాబట్టి సో వీళ్ళందరి మీద ఒక నింద ఇస్తే ఒక బురద వెళితే తన మీద సింపతి పెరుగుతుందని కూడా తెలివితేటలు అయి ఉండొచ్చు. సో వీటన్నిటి అందువల్ల ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తున్నది ఏంటంటే సింగ్ రాసిన లేఖ కావచ్చు, ఇచ్చిన డాక్యుమెంట్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా విచారణ జరుపుతున్నాం. విచారణలో నిజాలని తేలితే ఆ రోజు వీటన్నిటిని కూడా బయటపెట్టి సంబంధిత అధికారుల మీద కేసు ఫైల్ చేసి సంబంధిత వ్యక్తుల మీద కేసులు ఫైల్ చేసి వాళ్ళు విచారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా ప్రాథమిక దశలో ఉంది. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి కూడా ఆధారాలు సేకరిస్తున్నాము అనేది ఇప్పుడు ఏసీబీ అధికారులు మనకు చెప్తున్నమాట. ఇక చేమకుర్తి శ్రీకాంత్ చెప్తున్నది ఇందాక కూడా ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. సో మరొకసారి ఆయన కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన లిటరల్గా చెప్తున్నారు, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఒకవేళ రాజమండ్రిలో నేను రిజిస్ట్రేషన్ చేయిస్తే రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఇబ్రహీంపట్నంలో ఉన్న సింగ్ దాన్ని ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉపయోగించి ఇతను సొంతంగా చేయడానికి వీల్లేదు, అక్కడ సబ్ రిజిస్ట్రార్ అనుమతి ఉండాల్సిందే. సో ఇబ్రహీంపట్నంలో నేను రిజిస్ట్రేషన్ చేయించాననేది అబద్ధం అనేది ఆయన అంటున్నమాట. ఇవన్నీ చూద్దాం. ఇక రీతు చౌదరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆమె ఒప్పుకుంటుంది, నా పేరు మీద ఒక ప్రాపర్టీ అయితే ఉంది, అది మా మామగారు అంటే చేమకుర్తి శ్రీకాంత్ తండ్రి చేమకుర్తి శేషుబాబు తన పేరు మీద ఒక ప్రాపర్టీ అయితే రిజిస్ట్రేషన్ చేశారు. అది ఖచ్చితంగా అది నా పేరు మీద ఉంది. ఆ ప్రాపర్టీ అది నా మామగారు కాబట్టి నా భర్త తరఫున నా మామగారు స్వయంగా నా కోడలైన నాకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత నేను మనస్పర్ధలతో నేను శ్రీకాంత్ విడిపోయాము. సో శ్రీకాంత్ని ఆమె ఎక్స్ హస్బెండ్ అని చెప్తూ ఉన్నారు. విడాకులు అయ్యాయంటే విడాకులు అవ్వలేదు, కానీ